ఈటీఎఫ్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా? స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఈటీఎఫ్ రిలేటెడ్ గా చాలా వీడియోస్ చేశాను కదా. ఆల్రెడీ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? చేస్తుంటే ఏ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ యాజ్ ఎ స్టాండర్డ్ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నార్ ఏ రీసెర్చ్ అనలిస్ట్. ఈ వీడియోలో షేర్ చేస్తున్న డేటా ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. దీంతో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవద్దు. ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా మీరు ఓన్ గా స్టడీ చేయడం ఆర్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని కన్సల్ట్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. అండ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రైట్? ఇక స్టార్ట్ చేద్దాం. REIT, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సింపుల్ గా దీని అర్థం చేసుకోవాలంటే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియాలో మేజర్ సిటీస్ ఉంటాయి కదా, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, అక్కడ పెద్ద పెద్ద ఆఫీసుల్ని కొనేసి వాటిని రెంట్ కి ఇచ్చేసి వాళ్ళ ప్రాపర్టీస్ ని తీసుకొచ్చి మార్కెట్ లో లిస్ట్ చేసి మీరు కూడా ఓనర్లు అవ్వండి, మాకొస్తున్న రెంటల్ ఇన్కమ్ మీకు కూడా డివైడ్ చేసి ఎవరెవరి దగ్గర ఎన్ని రీట్స్ ఉంటాయో దానికి తగ్గట్టు మీకు డివిడెండ్స్ బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తాం. కంపెనీలో వాటా కావాలంటే స్టాక్ నెల కొంటారు. అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా రీట్స్ ద్వారా మీరు వాటాని పొందొచ్చు. వాళ్ళు సంపాదించుకుంటున్న రెంటల్ ఇన్కమ్ ని డివిడెండ్ గా కూడా టైం టు టైం పొందొచ్చు. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్తాను. ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది, అందులో 10 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి. ఆ అపార్ట్మెంట్ ఓనర్ దాన్ని తీసుకొచ్చి రీట్ గా తెచ్చాడు అనుకోండి మార్కెట్ లోకి. ఇప్పుడు అపార్ట్మెంట్ కు ఓనర్ ఒకరు కాదు, ఎంత మంది దగ్గర అపార్ట్మెంట్ కి సంబంధించిన రీట్స్ ఉంటాయో వాళ్ళందరూ ఓనర్లే. అండ్ ఎంతైతే రెంట్ కలెక్ట్ చేస్తుంటుందో అపార్ట్మెంట్ అందరికి డివైడ్ చేసి బ్యాంక్ అకౌంట్ లోకి వేసేస్తుంటాడు. మార్కెట్ లోకి రాకముందు ఆ ప్రాపర్టీ ఓనర్ తనే, మార్కెట్ లోకి వచ్చాక ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరెవరి దగ్గర అయితే రీట్స్ ఉంటాయో వాళ్ళందరూ. కాబట్టి దానికి వచ్చే రెంట్ కూడా వాళ్ళకి డివైడ్ అయ్యి వెళ్తూ ఉంటుంది. హోప్ మీకు క్లారిటీ వచ్చిందని. దీనికి మనందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ చూడాలంటే మాదాపూర్ లో మైండ్ స్పేస్ ఉంటుందా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా లొకేషన్. అక్కడ ఉంటున్న ఈ బిల్డింగ్ మైండ్ స్పేస్ వాళ్ళది. అది మార్కెట్ లో లిస్ట్ అయిన మైండ్ స్పేస్ రీట్ లో ఉంటుంది. అలాగే హైదరాబాద్ లో నెక్సస్ మాల్ ఉందా, ఈ మాల్ ఒక ఓనర్షిప్ మీకు కావాలంటే నెక్సస్ సెలెక్ట్ మార్కెట్ లో లిస్ట్ అయిన రీట్ లో మీరు పొందొచ్చు. ఇలా టోటల్ గా 2019 నుంచి స్టాక్ మార్కెట్ లో 4 రీట్స్ లిస్ట్ అయ్యాయి. 3 ఏమో ఆఫీస్ కి సంబంధించింది, ఒకే ఒకటి రీటైల్ స్పేస్ షాపింగ్ కాంప్లెక్స్ కి సంబంధించింది, అదే నెక్సస్. అండ్ అవి ఎప్పుడు ఐపీఓగా వచ్చాయి, ఐపీఓగా వస్తున్నప్పుడు ప్రైస్ ఎంత, ఇప్పటికి ఎంత రిటర్న్స్ ని డెలివర్ చేశాయి మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. బట్ రిటర్న్ అంటే అవెంత పెరిగాయో మాత్రమే కాదు మనం చూడాల్సింది, టైం టు టైం అవెంత డివిడెండ్ ఇచ్చాయన్నది కూడా. అది కూడా మనం డీటెయిల్డ్ గా అనాలిసిస్ లో డిస్కస్ చేస్తాం. హోప్ మీకు రీట్స్ అంటే ఒక క్లారిటీ వచ్చిందని. దీని రిలేటెడ్ గా సెబీ పరంగా 3 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, ఎవరు పడితే వాళ్ళు, లెట్స్ సే నాకే ఉందనుకుందాం, బయట ఒక 4-5 ఆఫీసులు ఉన్నాయనుకుందాం, తీసుకొచ్చి నేను రీట్స్ గా పెట్టేస్తాను స్టాక్ మార్కెట్ లో, మిమ్మల్ని మీ దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి డబ్బులు రేస్ చేసేద్దామని ప్రయత్నించారు అనుకోండి, సెబీ వాళ్ళు రానివ్వరు. సెబీ వాళ్ళు ఏమంటారంటే నా దగ్గర ఉంటున్న ప్రాపర్టీస్ మినిమం 80% అయినా కంప్లీట్ అయి ఉండాలి, 20% అండర్ డెవలప్డ్ లో ఉండాలి. ఎప్పుడో వస్తుందని చెప్పకూడదు. ఆల్రెడీ నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ రెంట్ ని జనరేట్ చేస్తూ ఉండాలి. రూల్ నెంబర్ 1 అది. రూల్ నెంబర్ 2, రెంట్ ఎంతైతే జనరేట్ అవుతూ ఉంటుందో అందులో 90% డబ్బులు డివిడెండ్ గా ఇచ్చేయాలి. నా దగ్గర పెట్టుకుంటాను, మళ్ళీ ఇస్తాను, రేపు ఇంకో ప్రాపర్టీ కొనాలి దానికి ఉంచుకుంటా కాదు. ఎంతైతే డబ్బులు జనరేట్